మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈరోజు నుంచి డిసెంబర్ 21వ తారీఖు 25 వరకు కూడా మనమందరము క్రిస్మస్ వేడుకల్లో సంబరాల్లో మనమందరం ఉంటాము. ఈరోజు నుంచి దేవుడు మా యొక్క కార్యంలో దేవుడు ఈ నెలలో దేవుడు మన యొక్క జీవితాల్లో మన గృహాల్లో ఆయన పుట్టులాగా ప్రతి ఒక్కరమును స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. ఆయన ఒక నామము ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ వేడుకలు శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీకు తెలియపరుస్తుండగా మీకు దేవుని యొక్క మహాశక్తి మహాకృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి దేవాది దేవుడు కదా. మనుషులుగా మనము లోకాన్ని ప్రేమించకూడదు. లోకంలో ఉన్నటువంటి వాటిని దేవుణ్ణి ఆరాధించకూడదు, మనము ప్రార్థించకూడదు. మన దేవుడు లోకమును ప్రేమించి అంటే లోకంలో ఉన్నటువంటి మనందరినీ ప్రేమించి ఆయన రాజ్యము నిమిత్తము ఆయన లోకానికి దిగి వచ్చాడు. అందుకే ఆయనను మనం ఎప్పుడు స్తుతించి ఘనపరచేవారంగా ఉండాలి. లోకమును ఎంతో ప్రేమించినటువంటి దేవాది దేవుడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని అందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడంట. నశించిపోరంట, చనిపోరంట. వారు ఎవరైతే విశ్వాసముతో నమ్మకంతో దేవుని యందు ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా నశింపక నిత్య జీవము పొందుతారు. నిత్యము ఇంకా మరణం అనేది ఉండదన్నమాట. పరలోక ఏళ్ళ రాజ్యంలో మనం ఉంటాం. అద్వితీయ కుమారు తన యొక్క అద్వితీయ కూడా దేవాది దేవుని యొక్క అద్వితీయ కుమారుని లోకానికి పుట్టించాడు. ఎవరైతే విశ్వాసం నమ్ముతారో నమ్మిన ప్రతి వారిని కూడా నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. నమ్మి విశ్వాసంతో దేవుని కొరకు జీవించేవారు మాత్రమే ఆయన ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. తండ్రికి మహిమ. ఇలాంటి ఒక గొప్ప సంగతులను మనకు ఈరోజు నుంచి తెలియపరుస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఘనపరుస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు ఆయన మనలో జన్మించాలా, మనలో ఆనందించాలా, మనలో ఉండాలా. క్రిస్మస్ అనేది అలంకరణతో కూడింది కాదు, కానీ హృదయాంతరంగాల్లోంచి దేవుణ్ణి స్తుతించి ఆయనను మనం ధరించుకుంటే, ఆయన మనలో జన్మిస్తే నిజమైన క్రిస్మస్ మన హృదయాలలో జరుగుతూ ఉంటుంది కదా. దేవుని యొక్క మహాశక్తిని మహాకృపను మనం పొందుకునే వారంగా ఉండేలాగున మనమందరము ఈ క్రిస్మస్ డిసెంబర్ 1వ తారీఖులో మనం వచ్చాము. 25 వరకు కూడా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరము కూడా శుభాకాంక్షలతో దేవుని మహిమపరుస్తూ ఒకరినొకరిని ఆదరించుకుంటూ లేనటువంటి వారికి పెట్టడమే కదా క్రిస్మస్ అంటే. పేదలను కనికరించడం, ఇలాంటి క్రిస్మస్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకపు తండ్రి అయిన దేవాది దేవుని యొక్క మహాశక్తి మహాకృప ఎంతో గొప్పది. దేవాది దేవ, మీరు చేసిన ఉపకారములకు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి పోయిన క్రిస్మస్ల నుంచి ఈ రోజు వరకు కాచి కాపాడారు ప్రభా. అయ్యా, ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబంతో మీరు ఉండండి, మాట్లాడండి, తలుపు తట్టి వారిని లేవనెత్తి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మహిమను కుమ్మరించి ఆదరించి ధరించుకునేటువంటి కృపధన్యతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తాం. అయ్యా, ఈరోజు నాయన తండ్రి ఎంతమంది పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్నారో వారి మీద మీ ఆత్మ నుంచి మేము ఆత్మ
కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీ మహిమను కుమ్మరించండి అయ్యా. మీరు తోడైన మనుషుల దయతో, దేవుని దయతో వర్ధిల్లింపజేయండి. గర్భాలు తెరవండి, వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి నైనా. ఇంకా ప్రభునైనా తండ్రి బీదలు కనికరించండి, దీనులు కనికరించండి అయ్యా. రైతులు కనికరించండి. రాజులతో, లీడర్లతో, అధికారులతో మాట్లాడి మీ సహాయం అందించి మీ కృపను అనుగ్రహించమని, వారికి తగిన జ్ఞానం ఇచ్చి, పరిపాలించేటువంటి జ్ఞానం ఇచ్చి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా నీ దాసురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద నీ ఆత్మ నుంచి నీ శక్తిని ప్రకాశింపజేసి సువార్త ప్రకటించి వారు పాదములు సుందరములు కనుక ఎక్కడైతే వారు అడుగు పెడుతున్నారో అసలు మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.